సికింద్రాబాద్ మున్సిపాలిటీని తరలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పని చెప్తామన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. స్కామ్ల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గొర్రెల స్కీమ్ పేరుతో గొల్లకుర్మలను తలసాని మోసం చేశారని అన్నారు. గొల్లకుర్మలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాలని అన్నారు మెట్టు సాయి. వేదాలు వలిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2019 నుంచి 23 వరకు మంత్రిగా ఉండే, దానికన్నా ముందు మంత్రిగా ఉండే, సికింద్రాబాద్ నియోజకవర్గానికి గాని ఇప్పుడున్నటువంటి సనత్ నగర్ గాని ఆయన మంచి చేసిన పాపన పోలేదు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతా ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ముందుగా బేషరతుగా గొల్ల కుర్మ కులస్తులకు మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ లో ప్రధాన నిందితుడు మీరే కదా, మోసం చేసింది మీరే కదా కులస్తులని. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అన్ని వర్గాలను ఆదుకున్న నాయకుడు ఎల్లమల రేవంత్ రెడ్డి గారు. మీరు కులానికి ద్రోహం చేసిన వారు. సనత్ నగర్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, ఏ ఒక్క శాతం కూడా మంచి చేసిన పాపన పోలేదు మీరు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు సికింద్రాబాద్ కి సనత్ కి పట్టిన శని, పట్టిన చీడ, పట్టిన పీడ. రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆ స్థాయి కూడా